హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చి సెప్టెంబర్ 15th. ఇక మన వెయిట్ లాస్ జర్నీలో డే 12లోకి అయితే వచ్చేసాము. అండ్ ఇవాళ వచ్చేసి నా డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 1 మీల్ పర్ డే, అంటే రోజు మొత్తంలో ఒకసారి తీసుకుంటాను. దాంట్లో 5వ రోజు అనమాట ఇది. డైట్ స్టార్ట్ చేసి 12th డే అయితే ఒమాట్ స్టార్ట్ చేసి 5 days అవుతుంది. అండ్ నిన్న నేను వెయిట్ చెక్ చేసుకున్నాను కదా, సేమ్ ఈరోజు కూడా చెక్ చేసుకుంటే అంతే ఉంది. అందుకని నేను క్లిప్ యాడ్ చేయలేదు. అంటే వెయిట్ ఏదైనా చేంజ్ అయితే తర్వాత పెడదాము అని అనుకున్నాను. ఇక మార్నింగ్ లేసి వాటర్ అయితే తీసుకున్నాను. ఈ ఆఫ్టర్నూన్ లోపలైతే 2 liters అయితే కంప్లీట్ చేశాను. అండ్ మేము ఇవాళ బీచ్కి వెళ్ళాలి అనుకున్నాము అనమాట. సడన్గా ప్లాన్ అనుకున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి నేను గ్రాసరీస్ అవన్నీ సర్దుతున్నాను. సండే కాబట్టి కొంచెం ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాను. ఇక సడన్గా బీచ్ ప్రోగ్రామ్ అని అనుకున్నాము. ఇంకా సరే బీచ్కి వెళ్తే ఇంకా అది కూడా ఎప్పుడు వెళ్ళాము, మార్నింగే అనుకున్నాం. మార్నింగ్ అంటే 11:30 అట్లా అనుకున్నాము. ఇంకా లంచ్ అవి ప్రిపేర్ చేసేసి 11:30 నుంచి 12 లోపల అలా వెళ్ళామన్నమాట. అది కూడా నెల్లూరులో మైపాడు బీచ్కి. ఇంకా దారిలో అంతా వినాయకుడిని నిమజ్జనాలు చేస్తే అట్లా కొంచెం ట్రాఫిక్ జామ్గానే ఉన్నింది. ఇక బీచ్లోకి వెళ్ళిన తర్వాత నిజం చెప్తున్నాను కదా, మేము వెళ్ళడమే నేరుగా బీచ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అంటే మేము 11:30, 12కి అలా స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి. బీచ్కి వచ్చేసరికి 12:45 అట్లా అయ్యింది. ఇంకా 12:45 నుంచి నేరుగా బీచ్లో ఇంక మునగడమే అనమాట. ఫుల్ అసలు ఎంజాయ్ చేసాము. నా ఈటింగ్ విండో వచ్చేసి 12:30 to 1:30 అనుకున్నాను. అంటే 23 hours ఫాస్టింగ్ ఉండి 1 hour తింటానమాట 24 hours పర్ డేలో. కానీ ఇవాళ నేను 24 hours కూడా క్రాస్ చేసేసాను. అంటే నేను ఆఫ్టర్నూన్ నా లంచ్ టైమింగ్ వచ్చేసరికి 2:30 అయింది. అంటే నేను 12:30కి తినాల్సిందాన్ని 2:30కి తిన్నా. ఇంకా 2 hours ఫాస్టింగ్ ఎక్స్ట్రాగా ఉన్నాను. అంటే నేను 23 hours కంటే ఎక్కువ ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడు నా టైమింగ్స్ అయితే చేంజ్ అయింది కదా, సో నేను దీన్ని బట్టి నేను రేపైతే చేంజ్ చేసుకోవాలి. ఇక నా లంచ్లో నేనేం తీసుకున్నాను అంటే ఫ్రూట్స్ ఏమీ తీసుకోలేదు ఇవాళ. అందరం కలిపి వెజిటేబుల్ రైస్ తీసుకెళ్ళాం పిల్లలకి అందరికీ. సో నేను ఒక కప్పు కొంచెం బాగానే తిన్నాను. బట్ అప్పటికే బాగా మునుగుండడం వల్ల నోరంతా ఉప్పుకుందనమాట. ఆల్మోస్ట్ 12:45 నుంచి మేము 2:30 దాకా మునిగాం కదా, నోరంతా బాగా ఇదే అయిపోయింది. అది తింటుంటే కూడా నిజంగా అసలు టేస్టే తెలియలేదు. మళ్ళీ వచ్చి మునిగాము. అసలు ఈ బీచ్లో మునగడం వల్ల నిజం చెప్పాలంటే ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ అయితే, నేను వాకింగ్ ఇవన్నీ కాదు కానీ బాడీ అంతా ఫుల్ పెయిన్స్, అసలు ఫేస్ అయితే మొత్తం ట్యాన్ అయిపోయింది. ఎందుకంటే మంచి ఎండలు వెళ్ళాము. అందరూ మామూలుగా అయితే ఏం చేస్తామంటే 4కి అలా వెళ్తాము, ఈవినింగ్ అలా 1 hour 2 hours ఉండి వచ్చేస్తుంటాం. కానీ ఈసారి మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉన్నాము. బాగా అసలు నీళ్ళల్లో అసలు టైమే తెలియలేదు నిజం చెప్పాలంటే. బట్ ఏంటి అంటే నేను నా చెప్పులు పోగొట్టుకున్నాను. నీళ్ళు వచ్చి నా చెప్పులు తీసుకొని వెళ్ళిపోయి, అంతమంది చెప్పులు అక్కడ ఉన్నాయి అందరం కలిపి, కానీ నాకు మాత్రమే తీసుకొని వెళ్ళాయి అనమాట. నేను చూస్తే ప్లేట్ ఇరిగిపోయింది. ఏందో నాకు అన్ని మంచి ఇన్సిడెంట్స్ తగులుతున్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు బీచ్లోనే అందరూ ఐస్ క్రీమ్ తిన్నారు. నేను మాత్రం వద్దని చెప్పి స్ట్రిక్ట్గా ఉన్నాను. మామూలుగా ఇలాంటివన్నీ జంక్ ఫుడ్లు అయితే నేనే ఫస్ట్ ఉంటాను తినడానికి. అలాంటిది నేనైతే వద్దని చెప్పేశాను. అందరూ మాత్రం ఐస్ క్రీమ్ తిన్నారు. కొంచెం నాకు ఎందుకు ఆ క్రేవింగ్ కూడా లేదు నిజం చెప్పాలంటే, ఎందుకంటే నాకు నచ్చినవి తింటూ ఉన్నాను కదా. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాక అందరం రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్లో మామూలుగా అయితే మేము ఒక ప్లేస్లో బోండాలు అవి వేడిగా వేస్తూ ఉంటారు. వాళ్ళైతే లేరు. సరే ఎక్కడో ఒకటి తిందామని చెప్పేసి 4వ మైల్ అనుకుంటాను, అక్కడ ఒక ప్లేస్ పేరు, అక్కడ వినాయకుడి నీళ్ళు పెట్టారు. మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీశాను. అక్కడ పిల్లలు అందరికీ ఇంకా బోండాలు, వడలు, కారం దోశలు ఇట్లా తింటున్నారు. అంతమంది వెళ్ళాము. కానీ నేను ఒక్కదాన్నే నిజంగా తినకుండా స్ట్రిక్ట్గా ఉన్నాను. ఇది నేను ప్రౌడ్గా చెప్పట్లేదు, కానీ మామూలుగా నేనైతే టిఫిన్లకి వీటికి అస్సలు నేను ఆపుకోలేను అనమాట. బాగా నాకు క్రేవింగ్స్ వస్తాయి. ఫస్ట్ తినేది నేనే. చాలాసార్లు డైట్లో నేనే ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఈ వడలు, బోండాలు. అలాంటిది నేను ప్రౌడ్గా చెప్తున్నాను. ఇప్పుడైతే మాత్రము నాకు నిజంగా క్రేవింగ్స్ లేవు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు ఫుల్గా నేను ఈ బీచ్లో ఎగరడం వల్ల బాడీ కూడా ఫుల్ యాక్టివేట్లో ఉండి నేను ఇంకొంచెం వెయిట్ లాస్ అవుతానేమో అని అనిపించింది. ఇలాగ నేను సండే ఫండే చేసుకున్నాను ఈరోజు వెయిట్ లాస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.